అండి ఈరోజు మిల్ మేకర్ పకోడీ చేద్దాం అనుకుంటున్నానండి. చూడండి, నీళ్ళలో బాయిల్ అయిన తర్వాత మిల్ మేకర్ ఇలా వేసేసుకోవాలి. వేడి వేడి వాటిలోని ఉడకబెట్టుకోకూడదు, స్టవ్ కట్టేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు అలా ఉంచి పిండేసుకోవాలి వీటిని. ఇదిగోండి, ఇందులోకి వంచేసుకుని ఇలా చల్లటి వాటర్ వేసుకోవాలి. మళ్ళీను వీటిని పిండేసుకోవాలి గట్టిగాని. ఇదిగోండి, పిండేసుకోవాలి. బాగా నీళ్ళు లేకుండా పిండేసుకోవాలి మొత్తం. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత సాల్ట్, కొద్దిగా కారం, కొంచెం శనగపిండి, ఒక 2 స్పూన్ల బియ్యం పిండి, వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇదిగోండి, కలిపేసుకున్నాము. ఇప్పుడు పకోడీ వేసేసుకుందామండి. నూనె వేడెక్కిందండి, వేసేసుకుందాం. ఇప్పుడు పకోడీ మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని వేసుకోండి. ఇదిగోండి, పకోడీ వేసేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, బాగా ఎగుతాయి. ఇదిగోండి, బాగా వేగిపోయాయి. తీసేసుకుందామండి. ఇదిగోండి, అయిపోయాయి. మిల్ మేకర్ పకోడీ రెడీ.